ఆల్ వెల్కమ్ టు హాద్య వ్లాగ్స్. మన పాతకాలం నాటి వంట ఇప్పుడు ట్రెండ్‌లో పిజ్జాలు, బర్గర్‌లు అంటూ తింటూ హెల్త్‌ని పాడు చేసుకుంటున్నాం కానీ, అప్పటి వంట ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అదే అండి గుమ్మడికాయ దప్పలం. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని, ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడవ్వాలి. ఇలా ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఆవాలు చిల్లనివ్వాలి. ఆవాలు, జీలకర్ర వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఆనియన్ ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక ఒక కప్పు వరకు గుమ్మడికాయ ముక్కలు తొక్కతో పాటు కట్ చేసుకున్నవి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, గుమ్మడికాయ ముక్క ఇలా మెత్తపడ్డాక ఇందులోనే రుచికి సరిపడా సాల్టు, కారం 2 స్పూన్లు, పసుపు హాఫ్ స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేయించుకోవాలి. ఈ పసుపు, కారం అన్నీ గుమ్మడికాయ ముక్కలకు పట్టేటట్లు కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకొని సరిపడా వాటర్ కూడా కొంచెం వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇది ఇలా ఉడుకుతుండగా ఒక కప్పులో ఒక స్పూన్ వరకు బియ్యపిండి తీసుకొని ఉండలు లేకుండా నీళ్లు పోసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన గుమ్మడికాయ పులుసులో ఒక స్పూన్ వరకు బెల్లం పౌడర్ గాని, బెల్లం గాని వేసుకొని బాగా కలుపుకోవాలి. పులుసు బాగా ఉడికిన తర్వాత ఇందులోనే ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న బియ్యపిండిని మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనివల్ల దప్పలం చిక్కగా వస్తుంది. టేస్ట్ కూడా బావుంటుంది. బియ్యపిండి మిశ్రమం వేసుకున్న తర్వాత కొంచెం ఉడికాక చివరగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దప్పలం రెడీ. మన పాతకాలం నాటి వంట అని పక్కన పెట్టేయకండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. దీంతో ముద్దపప్పు కాంబినేషన్ ఇంకా అదిరిపోతుందంతే. ఒకసారి ట్రై చేసి చూడండి. Thank you for watching Hadya Vlogs. Please subscribe my channel for more videos.